తల్లి, ఈరోజు నా ప్రేమకి పరీక్ష. నా జీవితంలో ముఖ్యమైన రోజు. ఎలాగైనా నేను ఈరోజు గెలవాలి, నా ప్రేమ గెలవాలి. గెలిచేలా దీవించమ్మా. జడ్జి గారు మమ్మల్ని గుడికి ఎందుకు రమ్మని చెప్పారో తెలీదు. కానీ ఎలా అయినా ఈరోజు ఆమె బిహారీ గారికి నాకు విడాకులు ఇచ్చేలా చూడు తల్లి. యమునమ్మ నన్ను అడిగిన ఒకే ఒక్క కోరిక ఈ విడాకులు. ఆమె రుణం తీర్చుకోవాలంటే నేను ఎలా అయినా ఈరోజు జడ్జి గారిని కన్విన్స్ చేసి విడాకులు ఇచ్చేలా ప్రాధేయపడతాను. ప్రకాష్, మా బావకి లక్ష్మి విడాకులు ఇవ్వడానికి జడ్జి గారు గుడికి రమ్మని చెప్పారు. శాస్త్రా, ఈ గుళ్ళో విడాకులేంటో నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ నీకు నాకు అర్థమైనా కాకపోయినా వీళ్ళకి విడాకులు రావటం కన్ఫర్మ్. ఈ ఛాన్స్ ని మనం వదలొద్దు. ఛాన్స్ లేని చోట ఛాన్స్ క్రియేట్ చేసుకునే వాళ్ళం. అలాంటిది ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చాక ఎలా వదిలేస్తాం సహస్రా? అందుకే నువ్వు ఎనీ టైం అలర్ట్ గా ఉండు. లక్ష్మి మెడలో మా బావ కట్టిన తాళిని తీసేసి ఈ తాళిని లక్ష్మి మెడలో కట్టు. జడ్జి గారు తీర్పు ఏమిచ్చినా ఈ తాళితో లక్ష్మి జీవితానికి నేను కొత్త తీర్పు ఇస్తాను. నువ్వు ఏమన్నా చెయ్యి, అది ఈ రోజు మా బావకి దూరమై నీకు శాశ్వతంగా భార్య అయిపోవాలి. లక్ష్మి, ఈ క్షణం వరకు నేను నీకు సర్టిఫికెట్ మొగుని మాత్రమే. ఈరోజు ఈ తాళి నీ మెళ్ళలో కట్టి రియల్ మొగున్నవుతా.